ఈరోజు మన ప్రియులు ఇందుపల్లి సరళకుమారి తల్లిగారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని దయా కరుణ వాత్సల్యత సమృద్ధిగా కలగాలని నా ప్రార్థన. నిశ్చయముగా ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యము, ఆనందము, ఆశీర్వాదము సమృద్ధిగా కలుగునుగాక. సంవత్సరములు జరుగుచుండగా దేవుని యొక్క కార్యములు నూతనపరచబడునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆంటీ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు శుభములు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రతిదినము ప్రార్థిస్తున్నాం. మన దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా రక్షణ పొందాలని ఈ ప్రయాస ప్రభునందు ఈ ప్రయాస వ్యర్థము కాకున్నట్లు, మా ఆసక్తి పెరుగునట్లు ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాం. నా పేరు పాస్టర్ ఆశీర్వాదం. ఇండియా పెందుకోస్తూ దేవుని సహవాసంలో దేవుని పరిచర్య కొనసాగిస్తున్నాను. ప్రతి నెల కూడా నశించిపోతున్న వారిని గుర్తించి వెదకి వారి కొరకు దేవుని సువార్త ప్రకటించడానికి ప్రభు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఈ పరిచర్లో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మల కొరకు మనము పని చేయాలి, అదేవిధంగా ఖర్చు పెట్టాలి, అదేవిధంగా మన యొక్క సమయాన్ని, మన జీవితాన్ని ప్రభు కొరకు ఇవ్వాలి. అప్పుడే మన జీవితాలంతో దేవుని రాజ్యం కట్టే విషయంలో ఒక పాత్రగా, రక్షించబడిన దానికి ఒక రుజువుగా కనబడుతుంది. దేవుని వాక్యాన్ని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచన భాగాన్ని ఈ సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే వెదకి రక్షించుట. వెదకి రక్షించుట. చాలామంది యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే నశించిన దానిని వెదకి రక్షించే పనిలో ఉన్నారో, అపోస్తలులు కూడా అదే పనిలో ఉన్నారండి. ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్కరు వెళ్ళి వారు భూమిని తలక్రిందులు చేయనట్లుగా పరిచర్య చేశారు. మన భారతదేశానికి కూడా తోమా భక్తుడు మరి రావటం, మన దేశానికి కూడా మరి కేరళ రాష్ట్రానికి మొదట సువార్త అందించడం మనందరూ కూడా తెలిసిన విషయమే. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం ఇక్కడ కనబడుతుంది. ఈ వాక్యంలో యేసు ప్రభువారి యొక్క ప్లాన్, ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన ప్రణాళిక అంటే నశించిన దానిని, నశించిన అనగా ఒక సింగులర్ వర్డ్, దానిని అనేటువంటిది ఒక సింగులర్ వర్డ్. అంటే నశించిపోతున్నటువంటి ఏ ఒక్కరిని కూడా ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చారండి. అంటే ప్రతి మానవుడు కూడా, సింగిల్ పర్సన్ కూడా నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే దేవుని ప్రణాళిక చేత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పరమ తండ్రి అయిన దేవుడు పంపించారు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన ఎన్నో శ్రమలు పొందాడండి. ఆయన పగలంతా కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించి రాత్రంతా కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఒకటే, నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించాలి. ఇక్కడ ఏ సందర్భంలో ఎందుకు ఆయన ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడంటే, ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు సువార్త పరిచర్యలో జక్కయ్య అనేటువంటి ఒక ధనవంతుడు మేడు చెట్టెక్కి
యేసు ప్రభు వారి గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎవరో ఆయనను చూడాలని ఆయనను చూడడానికి మేడు చెట్టు ఎక్కాడండి. అన్నిటిని కూడా విడిచిపెట్టి, ఆయన వయసులో పెద్దవాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికంటే అధికారం కలిగినటువంటి వాడు, చాలా ధనం కలిగినటువంటి వాడు, వాటన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభు వారు ఎవరో అని చూడాలని ఆయన ఇష్టపడ్డాడు. అప్పుడు ఆయనను గూర్చి మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకున్న యేసు ప్రభు వారు ఆ మేడు చెట్టు దగ్గరికి రాగానే, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాడు. వెంటనే జక్కయ్య త్వరగా దిగేసి యేసు ప్రభు వారిని, ఆయన శిష్యులు, ఆయన వెనకొస్తున్నటువంటి వారందరిని కూడా తన ఇంటికి చేర్చి ఆ ఇంటి వారందరికీ చెప్పి ఒక మంచి విందు ఏర్పాటు చేయండి అని చెప్పి విందు చేసి యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు వింటా ఉన్నాడు. యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు వింటూ మరి తన జీవితంలో, అనగా జక్కయ్య జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పును తెచ్చుకున్నాడండి. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఎంత ధనాన్ని మరి నేను తీసుకున్నాను, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తాను, నేను ఎవరి వద్ద అయినా అన్యాయంగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని యేసు ప్రభు వారితో చెప్తా ఉన్నాడు. అంతకుముందు ఈయన ఈ పాపాత్ముడైనటువంటి జక్కయ్య ఇంటికి వెళ్ళడం, అనేక మంది అనేక రకాలుగా యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుకున్నారండి. జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడే కాదు, ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలు మరి కన్నీటితో తుడుస్తున్నప్పుడు కూడా ఎన్నో రకాలుగా ప్రజలు మాట్లాడుతున్నారండి. అంటే వారు దేవుని ఉద్దేశం తెలియక అలాగూ మాట్లాడుకోవడం సహజమే. ఈరోజు యేసు ప్రభు వారిని గురించి కూడా ప్రపంచంలో యేసుక్రీస్తును ఎరగని వారు, యేసుక్రీస్తును ఎరిగిన వారు కూడా చాలా తప్పుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారు అలాగెప్పుడు మాట్లాడరండి. నిజంగా ఇక్కడ దేవుని ఉద్దేశము నశించిపోతున్నటువంటి దానిని వారు ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ ఉన్నతమైన స్టేటస్ లేకపోతే తక్కువ స్టేటస్, లేకపోతే వారు రాజకీయ నాయకులైనా, వారు అందగాళ్ళైనా, వారు మంచి విద్యావంతులైనా, హూ ఎవర్ విల్ బి దేర్, అక్కడ ఉన్నవారు ఎవరైనప్పటికీ, ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనప్పటికీ, ఏ దేశానికి చెందిన వారైనా వారందరూ కూడా రక్షించబడాలి. దేని నుండి రక్షించబడాలండి? మనుషులు నశించిపోతూ ఉన్నారండి. అందుకే మత్తయి సువార్త 1:21 అంటాడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనను యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థం. ఆయనకు యేసు అను పేరు పెట్టారు. నిజంగా తన ప్రజలు అనగా యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే కాకుండా యేసు క్రీస్తు పోలిక చొప్పున చేయబడినవారు. అంటే తండ్రి నరులను తన పోలిక చొప్పున చేసుకున్నాడండి. ఆ నరులను అపవాది సాతాను మోసగించి పాపములో పడేశాడు. మొదటిగా ప్రజలు వారి పాపము నుండి రక్షించబడాలి. ప్రజలు ఎందుకని వారి పాపం నుండి రక్షణ పొందాలి అంటే, పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము మానవుణ్ణి నిత్య నరకానికి తీసుకొని వెళ్తుంది. అందుకే ఆ నరకం నుండి తప్పించడానికే పాపములో జీవిస్తున్న ప్రజలందరినీ కూడా రక్షించడానికి ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడండి. మానవుని యొక్క పాపం ఆ వ్యక్తిని చాలా భయంకరమైనటువంటి ప్రదేశంలో ఉంచుతుంది. ఈ భూమి మీద కూడా అలాంటి పాపములతో జీవిస్తున్న వారికి అర్థమవుతుంది. వాడు చేసిన క్రియలను బట్టే, వాడు చేసిన పనిని బట్టే ఇదిగో ఎలాగూ వాడికి జరిగింది అని అనుకుంటా ఉంటారు. నిజంగా ఈ లోకంలో మనము ఏ పాపాన్ని అయితే చేస్తూ ఉంటామో, ఈ భూమి మీద కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని విఫలాలు మనము చూస్తామండి.
ఆ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో, పాపాన్ని ఎప్పుడైతే మనం మానుకుంటామో, తప్పకుండా మనం చేసే ప్రతి దానిలో గొప్ప ఆశీర్వాదాన్ని, విజయాన్ని పొందగలుగుతాం. ఆ పాపం నిన్ను రెండవదిగా నరకానికి తీసుకొని వెళ్తుంది మానకపోతే. ఆ నరకంలో నిత్య యాతనలు ఉంటాయండి. ఆ నరకంలో ఆ వ్యక్తి నిత్యము కూడా కాలుతూ ఉంటాడు. తన జీవితం లేక తన ప్రాణము చనిపోదు, ఆ అగ్ని కూడా ఆరిపోదు, నిత్యము కూడా కాలిపోతాడు. ఆ విధంగా ఆ నశించిపోతున్న ఆత్మను, ఒక ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేక ఆ పాపము నుండి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. ఎలాగూ మనము రక్షించబడతామండి. రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 23వ వచనములో 24వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాం ఉచితముగా క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా. కాబట్టి మనము ఆయన నమ్మాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతారో, నమ్మువారు ఆయన కృపచేత రక్షణ పొందుతారు. ఈ ప్రణాళిక దేవుని యొద్ద నుండి మానవునికి వచ్చిందండి. ఏదో నీవు కొంత అమౌంట్ దేవునికి ఇస్తే, లేకపోతే దాన ధర్మాలు చేస్తే, లేకపోతే నీవు ఏవేవో మంచి కార్యాలు చేస్తే నీవు నాశనకరమైనటువంటి పరిస్థితుల నుండి రక్షణలోనికి రాలేవు. యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచితే నీవు తప్పకుండా రక్షించబడతావు. పాపము నుండి ఆయన ఉచితమైన కృపచేత నీవు రక్షించబడతావు. ఇంకా ప్రజలు నశించిపోతావన్నారండి. భౌతికమైనటువంటి ఎన్నో విషయాలలో నశించిపోతున్నారు. ఎంత శ్రమపడినా, కష్టపడినా ఆశీర్వాదం ఉండడం లేదు. ఎన్ని రకాలుగా ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం అనేది ఉండడం లేదు. ఎన్ని రీతులుగా వారు కష్టపడి చదివిన చదువులో విజయాన్ని పొందలేకపోతున్నారు. భౌతికంగా నీకు ఏ అపాయము, లేకపోతే ఏ విధమైన వ్యాధి, ఏ విధమైన అనారోగ్య సమస్యలు, ఏ విధమైన ఆర్థికంగా దిగజారిపోయినా దానిలో నుండి కూడా నీవు రక్షించబడాలన్నది యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం. మొదటిగా పాపము నుండి ప్రతి మానవుడు కూడా రక్షణ పొందాలి. రెండవది, నీ భౌతికమైనటువంటి వాటి విషయంలో యేసుక్రీస్తును నీవు అంగీకరించాలి. యెహెజ్కేలు గ్రంథం 34:16 చెప్తున్నాడు, తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తీసుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని, బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. ఇక్కడ రెండవదిగా మనము గమనించినట్లయితే, భౌతికముగా మనము తప్పిపోయిన వారంగా ఉన్న దేవుడు తోలికొచ్చి నిన్ను మరలా ఆయన ఇంటిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. గాయపడినటువంటి పరిస్థితుల్లో ఉన్న నీ గాయాన్ని కట్టగలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి దుర్బలముగా ఉన్న నిన్ను బలపరచగలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. రెండవదిగా ఆయన ప్రణాళికలో ఈ లోకంలో ఉన్న ప్రపంచ మానవులు ఎవరు కూడా భౌతికమైన విషయాల్లో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆర్థికంగా అప్పులు పాలైపోయామని, నిండా మునిగిపోయామని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అయ్యో, ఇక నేను
పాస్ అవ్వలేను అనుకుని ఎంతోమంది యవన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎంతోమంది కుటుంబంలో కట్టబడలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారండి. అయ్యో ఈ వ్యాధి ఇక నేను భరించలేను అని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. నా ప్రియ దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారులారా, దేవుని ప్రణాళికలు ఉన్నటువంటి వారులారా, నీవు ఏ విషయంలో తప్పిపోయినా, ఏ విషయంలో గాయపరచబడినా, ఏ విషయంలో నీ జీవితం దుర్బలమైపోయినా, ఈ రోజున నా ప్రభు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బలపరుస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. ఆయన నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడే ఉన్నాడండి. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు. యు బిలాంగ్స్ టు జీసస్. ఆయన పోలిక చొప్పున చేయబడిన నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. నీవు గొడ్రాలుగా ఉండడానికి వీల్లేదు. నీవు వివాహం లేని వ్యక్తివి ఉండడానికి వీల్లేదు. వివాహమైన నీకు పిల్లలు లేకుండా ఉండడానికి వీల్లేదు. పిల్లలు అందరూ కలిగిన నీవు ఏ సుఖ సౌఖ్యములు కలిగి ఉండకుండా ఉండడానికి దేవునికి వీలు లేదండి. అందరూ సుఖముగా సౌఖ్యముగా ఆయన సన్నిధిలో మనము బలవంతులము కావాలన్నదే, దేవుని పిల్లలమని చెప్పుకోదగిన వారు ఉండాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. ఈ రోజున యేసుక్రీస్తు యొద్దకు రాకే, ఆయన ఉద్దేశము తెలియకే చాలామంది అనేక రకాలుగా వారి జీవితాల్లో దైవ జనాంగమ బలపరచబడలేకపోతూ ఉన్నారు. ప్రభువును, ఆయన ఉద్దేశాన్ని ఈ ఉదయకాలమందు నువ్వు ఎరగగలిగితే నిన్ను ఏ పరిస్థితుల్లో నీవన్నా ఆయన నిన్ను బలపరుస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు భక్తిహీనుల కొరకు తన యుక్త కాలంలో చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తి చేయాలి. భక్తి మన జీవితంలో ఎలా ఉంటుందంటే, అన్నీ బాగున్నప్పుడు భక్తి, అన్నీ కోల్పోయినప్పుడు భక్తి ఉండదు. లేకపోతే కొంతమంది జీవితాల్లో అన్నీ కోల్పోయినప్పుడు భక్తి, అన్నీ ఉన్నప్పుడు భక్తి ఉండదు. అలా కాదండి. భక్తి అనేది ఎప్పుడు కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఈ భూమి మీద మనం జీవించినంత వరకు భక్తి మన జీవితంలో ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నదండి. మనము బలహీనులమై ఉన్నాం. ఈలోక అపవాది మనల్ని బలహీనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువే మనల్ని బలపరిచే దేవుడని ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఆయన ఉద్దేశంలోనికి మనము రావాల్సిన వారమై ఉన్నాం. భక్తిహీనత నిన్ను నేలను కొలుస్తుంది. భక్తి నీ జీవితాన్ని ఎంతో ఆశీర్వదిస్తుంది. 128వ కీర్తనలో మనం చదువుతాం, యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. దైవ జనాంగం, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఎంతగానో దీవించబడతారు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాట ప్రకారంగా మనము జీవించాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన ఉద్దేశాలను మనము ఎరిగిన వారమై ఉండాలండి. అప్పుడు భౌతికమైన ఆరోగ్యపరముగా అనారోగ్యం నుండి విడిపించబడతావు, ఆర్థికంగా ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో అంతయి కూడా క్షేమము కలిగి ఉండగలుగుతావు. నీ జీవితంలో విపత్తులు కానీ లేకపోతే అపాయాలు కానీ ఏమీ కలుగవు. 91వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తాం, మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించేటువంటి వాడుగా ఉన్నాడండి. అంటే ఆయనలో మనమున్నప్పుడు ఇంకా ఏ తెగులు కలగదు. ఏ విధమైన బలహీనతలు మన జీవితంలోనికి రావడానికి అవకాశం ఉండదు. ఆయనే ఆశ్రయ దుర్గముగా, ఆయనే నమ్మదగిన వాడుగా, చీకటిలో సంచరించు తెగులకైను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను మనం భయపడకుండా ఉండగలుగుతాం. ఈ రోజున ఆయన ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోగలిగితే
భౌతికంగా నీవు దీవించబడతావు, ఆయన రక్షణలో ఎదగలుగుతావు. అట్టి కృపను ప్రభు మనందరికి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అట్టి విధముగా ప్రభు మనలను నడిపించునుగాక. ప్రార్థన. మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డలందరినీ దీవించండి. మీ ప్రణాళికను ఎరగడానికి సహాయం చేయండి. మీ ప్రణాళిక యందు విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి మీరు వచ్చారు ప్రభా. మేమెవ్వరం నశించిపోవడం, పాపం వలన ఆర్థికపరమైన అభివృద్ధి లేని తనంలో మేము ఉండడం ఇష్టం లేదు నాయన. మేము పాపము నుండి రక్షించబడి నిత్య రాజ్యం పొందాలని, పలు విధాలైన భౌతికమైన బలహీనతల నుండి విడిపించబడి రక్షణ పొందాలని మీరు కోరుతున్నారు. అట్టి గొప్ప రక్షణతో మా అమ్మును, మా ప్రియబిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొందుకునే మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలోని ఎడల మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మరి స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. తప్పకుండా మరి మనమందరం కలిసి ఆత్మీయంగా బలపరచబడదాం. ఆత్మీయమైన దేవుని రాజ్యాన్ని కడదాం, ముందుకు తీసుకుని వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నాడు. మరి కనుక ఆత్మీయంగా మనమందరం కూడా ముందుకు వెళ్దాం. ప్రభు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మరి మన పరిచర్య ద్వారా జరుగుతున్న కార్యక్రమాల గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి నెల 2వ శనివారం చిన్నపిల్లలు, పేద పిల్లల కొరకు మరొక పరిచర్య చేస్తూ ఉన్నాం. మరి వారికి దేవుని వాక్యాన్ని చెప్పి వారు కూడా రక్షణ పొందాలని, చాలామంది పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ సరైన భవిష్యత్తు ప్రణాళిక లేకుండా జీవిస్తున్నారు. వారికి ఫైనాన్షియల్గా వారు చదువుకోవడానికి కొంత పుషింగ్ ఇస్తూ వారిని ప్రతి నెల 2వ శనివారం వారిని ఒక చోట సమకూర్చి వారికి దేవుని వాక్యం చెప్పి యాక్షన్ సాంగ్స్, అదేవిధంగా మరి లవ్ ఫీస్ట్ కూడా ఇస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దీనికి ఎవరైనా సహకరించాలని ఆశపడినప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. రెండవది, మరి రోడ్ల మీద ఉన్నటువంటి అడుక్కునే వారికి, వస్త్రాలు లేని వారికి కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. వారిని ఒక చోటకు సమకూర్చి వారికి ఒక సువార్త చెప్పి, కొంతసేపు సువార్త చెప్పి, వారికి వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చి, వీలైతే ప్రభు చిత్తమైతే వారందరూ ఒక చోట ఉండడానికి ఒక కన్స్ట్రక్షన్ కూడా మరి మేము చేస్తూ ఉన్నాం. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్లో మీరు ఎవరైనా పాలిభాగస్తులు అవ్వాలనుకుంటే మరి స్క్రీన్ మీద మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా ఈ పరిచర్ల ద్వారా దేవుడు మనలను సమృద్ధిగా దీవిస్తాడు. ఎందుకంటే మరి రోడ్ల మీద ఉండి అడుక్కునే వారిని ఎవరు కూడా గ్రహించరు, గుర్తించరండి. మరి ప్రభు వారిని గుర్తిస్తాడు. కాబట్టి ఈ రోజున మనము కూడా గుర్తించి వారికి కూడా సువార్త చెప్పి వారికి కూడా మంచి ఈవులను ఇవ్వగలిగితే అది మనకు ఎంతో ఆశీర్వాదం. ఆ పరిచర్య ఎంతో గొప్పది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని దేవుని దాసునిగా ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొదట ప్రార్థన చేయండి. ప్రభు ప్రేరేపిస్తే ఈ పరిచర్య కొరకు సహకరించండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.